నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 1 మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. దీని ముందుగా మనం రెండు ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసుకుందాం. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఇదొక ఇంటిగ్రల్, మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఆన్ దిస్ ఇంటర్వల్, ఓపెన్ ఇంటర్వల్ 0, సో దానికి ఫార్ములా వచ్చేసి జస్ట్ లాగ్ ఎక్స్. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈ ఇంటర్వల్లో ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ మైనస్ ఇక్కడ రూట్ ఎక్స్ బై ఎక్స్. సో రూట్ ఎక్స్ బై ఎక్స్ అంటే మనం సో డినామినేటర్ని రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు డిఎక్స్. సో పైన ఒక రూట్ ఎక్స్, కింద రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఒక రూట్ ఎక్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఇంకొక రూట్ ఎక్స్ డినామినేటర్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఉన్నటువంటి రూట్ ఎక్స్ న్యూమరేటర్కి వచ్చేసినట్లయితే, సో రూట్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ పవర్ 1/2. సో పైకి వచ్చేస్తే ఎక్స్ పవర్ మైనస్ 1/2 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా యూజ్ చేసి ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 దట్ మీన్స్ మైనస్ 1/2 ప్లస్ 1 బై n ప్లస్ 1 దట్ మీన్స్ మైనస్ 1/2 ప్లస్ 1 ప్లస్ సి. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో ఇక్కడ 1 మైనస్ హాఫ్ అంటే హాఫ్ వస్తుంది. ఈ హాఫ్ అనేది పైకి వచ్చింది అనుకోండి 2 అవుతుంది, ఇట్ బికమ్ 2. ఎక్స్ పవర్ 1 మైనస్ హాఫ్ అంటే ప్లస్ హాఫ్. ఓకే, సో ఎక్స్ పవర్ ప్లస్ హాఫ్ అంటే ఏం రాసుకోవచ్చు మనం, రూట్ ఎక్స్. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ 2 రూట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.